నువ్వు సీఈఓ కాదని తెలియగానే కోపం వచ్చి తిట్టేసి వెళ్ళిపోయాను. అన్ని మాటలని చివరికి నేను కూడా కమర్షియల్గానే ఆలోచించాను కదా. నీ దగ్గర ఉన్నప్పుడు నేనెలా ఉన్నానని ఆలోచించకుండా నీ దగ్గర ఏముందని ఆలోచించాను. హలో, అందుకే సారీ చెప్దామని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నువ్వు నిజంగానే సీఈఓ కాదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను చెప్పేస్తా, వాళ్ళ ఫ్యామిలీకి చెప్పేస్తా, కృష్ణ, పోలీసు వాళ్ళకు కూడా చెప్పేస్తా. కృష్ణ ఏం కాదు. నేను చెప్పేస్తా, కృష్ణ వాళ్ళ ఫ్యామిలీ అందరికి కూడా చెప్పేస్తా. నేను మొత్తం చెప్పేస్తా. ఇట్స్ ఓకే. నేను వాళ్ళందరికి హే, ఐ లవ్ యూ. విల్ ఫేస్ దిస్. కీర్తి, నేను నిజంగా వెయిటర్ని అయినా కూడా నీకు ఓకేనా? ఐఎమ్ విత్ యూ. కృష్ణ తాగింది చాలురా. అది ఏదో యాక్సిడెంట్గా జరిగింది, నువ్వు కావాలని చేయలేదు. అది ఏదో కావాలని చేసినట్టు ఫీల్ అయిపోతావేంట్రా? కృష్ణ రే రే నేను కావాలని సంజయ్ని చంపలేదమ్మా. రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్లో అనుకోకుండా వీని చూస్తే ఎలా అయిపోయాడు. బాబాయ్, కృష్ణదాస్ ఎక్కడ ఉన్నావు? దేనికి కంగారు పడుతున్నారు బాబాయ్? ఆ ధనుంజయ్ ఆఫీస్కి వచ్చేస్తున్నాడు. ఏమైంది బాబాయ్? కంపెనీ పేరు మీద ఉన్న ప్రాపర్టీస్, లయబిలిటీస్ అన్ని తన పేరు మీద ట్రాన్స్ఫర్ చేయమంటున్నాడు. సంజయ్ యాక్సిడెంట్ లో పోవడం వల్ల టైంకి మెడిసిన్ మనం డెలివరీ చేయలేకపోయాం. ఆ ధనుంజయ్ గడికి రియల్ ఎస్టేట్ మాఫియా బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఎస్ఆర్ ఫార్మా లైఫ్ కంపెనీని ఎలాగన్నా నిలబెట్టాలని సంజయ్ 10 ఏళ్ల కన్నా కలరా. అది ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదురా. ఎలాగైనా ధనుంజయ్ గడు ఒక 1 వీక్ టైం ఇస్తే బాగుండ్రా. కానీ వాడు అసలే మూర్ఖుడు, ఎవడు మాట కూడా వినే రకం కాదు.
బాబాయ్ బాబాయ్ ఏమైంది? మూర్ఖుడు స్పీకింగ్ సంజయ్. తనుంజయ్ నాకు ఒక 1 వీక్ టైం. టేక్ యువర్ ఓన్ టైం నాన్న. వదులు. నువ్వు వచ్చేంత వరకు నీ కంపెనీ నేను చూసుకుంటాగా. తనుంజయ్ నేను చెప్పిన మాట. ధనుంజయ్, ఈ కంపెనీ నా 10 ఏళ్ల కళ. నువ్వు ఇలా గొడవ చేస్తే నా రెప్యుటేషన్, నా కంపెనీ రెప్యుటేషన్ రెండు పాడవుతాయి. నా ఎంప్లాయీస్ అందరు అలా పోనీ నిల్చోని. ఎంప్లాయీస్ ఇంటికి పోనీ. అయినా ఈ కంపెనీ అమ్మితే ఎంత వస్తుంది బొక్క? 2000 కోట్లు వస్తుందా? నువ్వు నాకు ఇవ్వాల్సింది 10,000 కోట్లు, అంటే -8,000 crores. సర్లే, ఎలాగో వారం రోజుల్లో మెడిసిన్ ఇచ్చేస్తున్నా అంటున్నావు కదా, ఈ వారం రోజుకో పాట లెక్కన లాగేసాను అనుకో, చివరికి నీ బాబాయ్ తల మిగులుతుందిలే. ఆ? ఏంటమ్మా? అది కాదు ధనుంజయ్, నేను అమ్మా, చెప్పేది ఒక్కసారి విను. వెనకమాల బ్యాక్ సైడ్. మిస్టర్ ధనుంజయ్, ఇంత బజాయించిన తర్వాత కూడా నువ్వు నాకు 1 వీక్ టైం ఇవ్వలేదనుకో, నెక్స్ట్ నిన్నే కొడతా. కొడతావు? ఎందుకు కొడతావు? 10 మంది రౌడీలు కొడితే నువ్వు 11 రౌడీ అవుతావు. 1 వీక్ లో నా మెడిసిన్ డెలివరీ చేస్తున్నావు, దమ్ముంటే డెలివరీ చేయి. వచ్చినప్పటి నుండి నేను చెప్తుంది కూడా 1 వీక్ టైం గురించే కదా ధనుంజయ్. రై, పేపర్లు తేరా, సంతకం పెట్టావు. సంజయ్, వద్దు. నిన్ను రెచ్చగొట్టడానికి ఇదంతా చేస్తున్నాడు. సంతగా పెట్టుకో. వద్దు.
బాబాయ్ నేను ఫస్ట్ టైం మీ ఇంటికి కొడుకులా కంపెనీకి సంజయ్లా ఫీల్ అవుతున్నా. నన్ను ఆపకండి ప్లీజ్. నేను సంజయ్ లాగే ఉంటా. పేపర్స్. సంజయ్, అగ్రిమెంట్ టైం అయిపోయే లోపల మెడిసిన్ డెలివరీ చేయకపోతే నీతో పాటు నీ ఫ్యామిలీని కూడా సార్ట్అవుట్ చేసేసుకున్నాం కదా, అయిపోయింది కదా అంతా. నీ ఫ్యామిలీ జోలికి వస్తా, నీ ఇంటికి వస్తా, నీ అంతు చూస్తా అని చెప్పి బోరింగ్ డైలాగులు వద్దు. కానీ నిజంగా నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం కూడా దేతే పద బాబాయ్.